రామాయణ మహాభారతాలు నిజంగానే జరిగాయా? మహాభారతం నిజంగానే జరిగిందా? జరిగితే ఆధారాలు ఏమిటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజానికి మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మించాడు అని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నమ్మలేదు. చాలా సంవత్సరాలుగా ద్వారకా నగరం ఉందని చెబితే చాలా మంది నమ్మలేదు. ఇక్కడ కనిపిస్తున్నది సముద్ర గర్భంలో మహాప్రళయం వచ్చి సముద్రంలో కలిసిపోయిన ద్వారకా నగరం. ఆ మహానగరమే ఈ ద్వారకా నగరం. ఇక్కడ సముద్రంలో కనిపిస్తున్నది ద్వారకా నగరంలో మిగిలిపోయిన అవశేషాలు. 1980 దశకంలో మన దేశంలో సముద్రంలో జరిగిన పరిశోధనల్లో అపూర్వ ఘట్టం ఆవిష్కారమైంది. గుజరాత్ రాష్ట్రంలో పశ్చిమాన గోమతీ నది అరేబియా మహాసముద్రం కలుస్తున్న ప్రాంతంలో సముద్రం అడుగున ద్వారకా నగరం బయటపడటంతో ప్రపంచం ఆశ్చర్యపోయింది. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని బయటి ప్రపంచానికి చాటి చెప్పింది ద్వారకా మహానగరం. భారతీయ నాగరికత నిజం, భారతీయులు నమ్మిన రామాయణ మహాభారతాలు నిజం, పురాతన నాగరికత వేదాలు నిజం అని నమ్మేటట్లు చేసింది ద్వారకా నగరం. అదే గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. ద్వారకను నిర్మించాడు స్వయంగా శ్రీకృష్ణుడే అని పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సముద్ర గర్భంలో చిన్న చిన్న రాళ్ల కట్టడాలతో పాటు శిథిలావస్థలో ఉన్న ఒక మహానగరమే బయటపడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కట్టడం అంటే ఒక భవంతి కాదు. సముద్ర గర్భంలో ముందుకు వెళుతున్న కొద్దీ ఒక మహానగరమే బయటపడి రామాయణ మహాభారతాలు పురాణాలు కావు, చరిత్ర అని ప్రపంచానికి చాటి చెప్పింది ద్వారక. 192 కిలోమీటర్ల పొడవు, 192 కిలోమీటర్ల వెడల్పు, 36,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, బారులు తీరిన వీధులు, వీధుల వెంట బారులు తీరిన చెట్లు, రోడ్లు, డ్రైనేజీలు, ఎత్తైన భవనాలు, ప్యాలెస్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇలా ఒకటేమిటి కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నాడే నిర్మించబడి ఉంది. అదే అపూర్వ మహానగరం ద్వారక. ఎత్తైన స్తంభాలు, వజ్ర తోరణాలు, సాటి లేని ఆర్కిటెక్చర్, సముద్రం మధ్యలో ఒక మహా నిర్మాణం నిర్మించాడు జగన్నాటక సూత్రధారి, జగదేక దేవుడు శ్రీకృష్ణుడు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నాటి భారతీయ పురాతన నగరం ద్వారక. దీనినే గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. ఇప్పుడు అదే ద్వారక సముద్ర గర్భంలో మన నాగరికత, మన సంస్కృతి, మన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. అది బయటపడి చూస్తున్నారుగా. సముద్రం మధ్యలో సాగర గర్భంలో ఎలాంటి నాగరికత విలసిల్లిందో ఆ కాలంలో శిథిలాలు చాటి చెప్పకనే చెబుతున్నాయి. మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్ ఏఎస్ రావు నేతృత్వంలో సాగిన సముద్ర పరిశోధనల్లో ద్వారకా నగరం బయటపడింది. ఇది క్రీస్తు పూర్వం 3150 నాటిదని పురావస్తు శాఖ వారు నిర్ధారించారు. ఇది మహాభారత కాలానికి చెందిన శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకగా సుస్పష్టమైంది. మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తు పూర్వం 3222 సంవత్సరం జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి మధురలో కంసుడి జైలులో శ్రీకృష్ణుడు జన్మించాడు. కంసుడిని సంహరించిన తర్వాత మధురను పరిపాలిస్తున్న తరుణంలో మగధ రాజు జరాసంధుడు కాలయునుడితో కలిసి 17 సార్లు శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు, శ్రీకృష్ణుడిపై దాడి చేశాడు. ఎందుకంటే కంసుడు స్వయానా జరాసంధుడి అల్లుడు కాబట్టి. దాంతో జరాసంధుడి నుండి తన ప్రజల రక్షణార్థం శ్రీకృష్ణుడు పశ్చిమ తీరానికి వచ్చి గోమతీ తీరంలో ద్వారకను నిర్మించాడు. మహాభారత కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత గాంధారీదేవి తన కుమారుల మృతదేహాలను యుద్ధ భూమిలో చూసి చలించిపోయి, కృష్ణ, నువ్వు అనుకుంటే యుద్ధం ఆపగలిగేవాడివి, కానీ ఆపలేదు. నా కుమారులందరూ మరణించారు. నాకు గర్భకోశాన్ని కలిగించావు. నీ కళ్ళ ముందే నీ వంశ నాశనం జరిగి నీ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది అని శాపం పెడుతుంది. ఆమె శాపం కారణంగానే ద్వాపర యుగం అంతం అయ్యే సమయంలో పెద్ద ప్రళయం వచ్చి ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. సాగరం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే తాను చూసినట్లు అర్జునుడు మహాభారతంలో స్పష్టంగా పేర్కొన్నాడు. ఇలా ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోవడంతో మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, అలాగే మహాభారతం జరిగిందనడానికి ఆనవాళ్లు లేకుండా పోయాయి. సముద్ర గర్భంలో ద్వారక మునిగిపోయాక మన నాగరికత, మన సాంప్రదాయాలు, మన సుసంపన్నమైన జ్ఞానం అంతా కూడా మనకు అందించేవారే లేకపోయారు. ఇప్పుడు 5000 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతూ మనం ఆనాడే సాధించిన అభివృద్ధిని చూసిన ప్రపంచ దేశాలు వాళ్ళ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఎందుకో తెలుసా?
ఇప్పుడు మన దగ్గర ఉన్న సాంకేతికత కన్నా 100 రెట్ల సాంకేతికత ఆనాడు ఉండేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు బయటపడ్డ ద్వారకను చూసి శ్రీకృష్ణుడు పర్ఫెక్ట్ ప్లాన్తో ద్వారకా నిర్మాణానికి పూనుకుని దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి తాను దగ్గరుండి మరీ విశ్వకర్మతో నిర్మింపచేశాడు ద్వారక. గోమతి నది సముద్రంలో కలిసే చోట నగర నిర్మాణం కావించాడు. సుమారు 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక మహానగరాన్ని నిర్మించాడు శ్రీకృష్ణుడు. ద్వారకలో ఆనాడే కొన్ని లక్షల రాజభవనాలు ఉండేవి. శ్రీకృష్ణుడి అష్టభార్యలతో పాటు 16,000 మంది గోపికలకు ఒక్కో గోపికకు ఒక్కో రాజభవనం ఉండేదట. ఈ భవనాలన్నీ క్రిస్టల్స్, ఎమరాల్డ్, డైమండ్ వంటి అపురూప రత్నాలతో నిర్మాణం కావించారు. అందుకే సిటీ ఆఫ్ గోల్డ్ అని పిలుస్తారు. పొడవైన పెద్ద పెద్ద వీధులు, వీధుల వెంట బారుడు తీరిన చెట్లు, మధ్య మధ్యన ఉద్యానవనాలు, వాటి మధ్యలో అబ్బురపరిచే రాజభవనాలు, అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రాలు, పండ్ల తోటలు కూడా ఉండేవట. అపురూప కట్టడాలతో ద్వారకా నగరం ద్వాపర యుగంలో విలసిల్లింది అని చెప్పవచ్చు. ఒక నగరానికి ఎలాంటి కట్టడాలు ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలో అంతటి ప్లాన్తో నిర్మించిన ఏకైక నగరం ద్వారక. ఇల్లు భవంతులే కాదు, షాపింగ్ కాంప్లెక్స్లు, ప్లాజాలు, రెసిడెన్షియల్ జోన్స్, ఇలా అవసరమైన ప్రతి చోట షాపింగ్ మాల్స్, ఇలా ఒకటేమిటి అత్యాధునిక అవసరాలన్నీ తీర్చగలిగే ఏకైక నగరం ద్వారక అని చెబుతారు. రామాయణ కాలంలో రావణాసురుడు వాడిన పుష్పక విమానాలు, ఎయిర్పోర్ట్లు కనుగొనబడ్డాయి. ఇప్పుడు ద్వారకా నగరం కూడా కనుగొనబడింది. భారతదేశంలో 1000 ఏళ్ల క్రితం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కొన్ని యుగాల నుండే అత్యాధునికమైన సాంకేతికత అభివృద్ధి ఆనాడే జరిగి ఉందని చెప్పవచ్చు. ఆనాడే అత్యాధునికమైన అద్భుతమైన నాగరికత ఉంది అనే వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ద్వారకా నగరం. సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరంపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే ద్వారకా రాజైన శ్రీకృష్ణుడి సింహాసనం బయటపడింది. దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సింహాసనం వజ్రాలు పొదగబడి ఉంది అని తెలియజెప్పారు. మన మహాభారతం నిజం, మన మహాభారతం నిజం, మన రామాయణం నిజం, శ్రీకృష్ణుడు నిజం, మన అసమానమైన ప్రతిభ నిజం, మన సాంకేతికత ఆనాడే ఎంతో అభివృద్ధిలో ఉందని కూడా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ను యాక్టివ్ చేసుకొని తద్వారా మా ఛానల్ నోటిఫికేషన్స్